క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవోక్తి ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలండి. ఎలాగున్నారండి? అందరూ బాగున్నారు కదండి? మరొకసారి దేవుని వాక్యాన్ని ఈ టీవీ మాధ్యమం ద్వారా వినడానికి ప్రభువు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం మీరు శ్రద్ధగా ఆలకిస్తున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఆలకించడమే కాకుండా ఆత్మీయ మేలు పొందాలని, దేవుని దీవెనలకు వారసులు కావాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా వాక్య ధ్యానాంశం ఏంటంటే కయ్యూను కల్చర్. దానికి సంబంధించిన వాక్యాన్ని ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదివి వినిపిస్తున్నాను. అందరూ బైబిల్ ఉన్నవారు తెరిచి, లేనివారు ఆలకించాలని, ఉన్నవారు బైబిల్ చూడాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల మా యేసయ్య, జాలిగల మా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నమ్మకమైన దేవుడు, నమ్మకమైన సృష్టికర్త, నమ్మకమైన దేవుడు అయిన మమ్ములను మీరు ప్రేమించి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని నమ్మదగిన వారమైన మా కొరకు నమ్మదగిన దేవుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూలోకాన్ని పంపించారు. ఆయన యొక్క శ్రమల ద్వారా, ఆయన మరణము ద్వారా మాకు పాప క్షమాపణ, విడుదల, విమోచన కలిగించడానికి మీరు చూపిన కృపకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కుమారుని ద్వారా మా పట్ల మీరు కనుపరిచిన ఆ కృపకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ వాక్యం వినడానికి మేము ఆశపడి మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. మీరే మాతో మాట్లాడండి. ఏ మాటలు మా ఆత్మీయ జీవితాలకు అవసరమో ఆ మాటలు మీరు మాకు అందించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుందరని, ఈ టీవీ మాధ్యమం ద్వారా ఎవరైతే నీ మాటలు ఆలకిస్తున్నారో అందరినీ మీరు దీవించమని, వారి అవసరాలు రెక్కలన్నీ కూడా మీ మహిమేశ్వరంలో తీర్చమని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, కయ్యూను గురించి తెలియనట్టు వారు ఎవరు లేరండి. కయ్యూను ఎవరు అనంటే మానవ జాతికి ఆరంభములో మొదటి పురుషుడు ఆదాము హవ్వలకు జన్మించిన మొదటి కుమారుడు, మొదటి సంతానము కయ్యూను. మొదటివాడు ఆదాములో నుండి హవ్వలో నుండి 2 రకాలైన జనములు రూపుదాల్చారు. 2 రకాలైన జనములు. ఎందుకు 2 రకాలు అని మీకు చెప్తున్నాను అనంటే, ఒకరు భక్తి కలిగిన వారు, ఒకరు భక్తి లేనివారు. 2 రకాలు. జన్మ మాత్రము ఒకే జన్మ, కానీ వారిద్దరూ కూడా మరి ఒకే కడుపులో నుండి వచ్చినవారు, ఒకే కుటుంబములో వారు జన్మించిన వారు. మొట్టమొదట భూమి మీద మొదటి మానవుడు, మొదటి మనుషుడు కయ్యూను. ఈ కయ్యూను ఎటువంటి వాడు అనంటే, తమ దృష్టికి తాను నీతిమంతుడుగా అనిపించుకునేవాడు. అతడు తన క్రియల ద్వారా సంతృప్తిని పొందేవాడు. నేను చేసే క్రియలు మంచివి అని తనకు తాను తృప్తి పడేవాడు. అంత మాత్రమే కాదు, అతడు పాపము, దాని పర్యవసానము గుర్తెరగక తన స్వశక్తి వలన అతడు జీవించినవాడు. తన స్వశక్తి వలన పండించిన దానిలో, అనగా శపించబడిన భూమిలో ఫలములతో దేవుని సన్నిధికి కనబడినవాడు. అంత మాత్రమే కాదు,
ఆ శపించబడిన దానిలో దేవునికి మొదటి అర్పణ అర్పించాలని దేవుని సన్నిధికి తెచ్చినవాడు. రెండవ కుమారుడైన ఆదాముకు పుట్టిన రెండవ కుమారుడైన హేబేలు కూడా అతడు విశ్వాసము కలిగినవాడు, దేవుని నీతిని ఎరిగినవాడు. అతడు రెండవ మనుష్యుడు, అతడు విశ్వాస సంబంధమైన వాడు. విశ్వాసులందరికీ ఒక మాదిరి నాయకుడు. విశ్వాసుల పట్టికలో ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల పట్టికలో మొట్టమొదటిసారిగా మరి లిఖించబడిన వాడు. ఆయన యొక్క అర్పణ, ఆయన యొక్క విశ్వాసం అక్కడ వ్రాయబడింది. నాయకులకు ఆయన మంచి మాదిరిగా ఆ పట్టికలో మనకి కనిపిస్తున్నాడు. తమ్ముడు బలి అర్పించాడు, అలాగే అన్న కూడా బలి అర్పించాడు. అన్న అర్పించింది శపించబడిన భూముల నుండి కొంత ఆ పంటను తీసుకుని వచ్చి అర్పించాడు. అది 4వ అధ్యాయము 3వ వచనంలో, కొంతకాలమైన తర్వాత కయ్యేను ఫలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణ లక్ష్యపెట్టెను, కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. గమనించారా? ఒకళ్ళ అర్పణ లక్ష్య పెట్టాడు దేవుడు, ఒకళ్ళ అర్పణ లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు కయ్యను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు చేసిన పనికి తమ్ముని మీద తమ్ముడు అర్పించే అర్పణ దేవుడు అంగీకరించాడని తమ్ముని మీద ఏం చేశాడు అనంటే తమ్ముడి యొక్క భక్తి మీద అసూయ చెందాడు. దేవుడు నా అర్పణ అంగీకరించలేదు, నా తమ్ముని యొక్క అర్పణ దేవుడు లక్ష్యపెట్టాడు అని కయ్యేను ఎవరి మీద కోపగించాడండి? ముఖం చిన్నబుచ్చుకున్నాడు. కాబట్టి కయ్యేను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, చూసారండి, ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. దేవుడు అర్పణ అంగీకరించినందుకు. దేవుని మీద కోపగించవలసిన వాడు తమ్ముని మీద కోపగించాడు. తమ్ముడు నీతిమంతుడయ్యినందుకు, తమ్ముని యొక్క అర్పణ మరి దేవునికి ఇష్టమైనందుకు తమ్ముని మీద అసూయ చెంది ఏం చేశాడు అనండి? దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాడు ఆదాము అయితే, మనుషునికి వ్యతిరేకముగా పాపం చేసిన వాడు కయ్యూనండి. తోటి సహోదరుడి పట్ల పాపం చేసినవాడు, తోటి మానవుని పట్ల వ్యతిరేకముగా పాపము చేసినవాడు కయ్యేను. ప్రియులారా గమనించండి, ఆదాము దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే కయ్యేను తోటి సహోదరుడు పట్ల ఏం చేస్తున్నాడండి? పాపం చేస్తూ ఉన్నాడు. ఆ పాపం ఏంటంటే అసూయ, ద్వేషము. ఈ మాటలు మీరు గమనించాలి. తోటి సహోదరుని పట్ల అసూయ చెందుతూ ఉన్నాడు. తమ్ముని యొక్క అర్పణ దేవుడు అంగీకరించినట్లుగా మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, కయ్యేను కోపగించుకున్నాడు. ఆ కోపం ఎక్కడి నుంచి వచ్చిందంటే అసూయలో నుండి వచ్చింది. ఇప్పుడు కయ్యేను ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అని అంటే 8వ వచనంలో, కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. చూసారండి, కయ్యేను తమ్ముడిని చంపేస్తాడండి. ప్రేమగా మాట్లాడి పొలంలోనికి తీసుకుని వెళ్ళి ఆ పొలములో తోటి సహోదరుడిని, సొంత తమ్ముడిని చంపివేశాడు. ప్రియులారా, ఈనాడు ఇదే కల్చర్ ఇక్కడ
ఈ ప్రపంచం మీద ఏలుతుంది ప్రియులారా. తోటి సహోదరుని ప్రేమించలేని వాడిగా ఉంటున్నాడు. తోటివాడిని ప్రేమించలేకపోతున్నాడు. తోటి సహోదరుని ప్రేమించలేకపోతున్నాడు. సహోదరుడు ఒక ఉన్నతంగా కనిపిస్తే, సహోదరుడు మరి అన్ని విధాలుగా ఆశీర్వదించబడితే, పేరు ప్రఖ్యాతులు సహోదరుడు పొందుతూ ఉంటే, మంచిగా ప్రవర్తిస్తూ ఉంటే, మంచిగా ఆశీర్వదించబడితే, కయ్యూను లాంటి స్వభావం కలిగిన వారు ఈనాడు చాలామంది ఏం చేస్తున్నారండి? అసూయ చెందుతూ ఉన్నారు, ద్వేషము చెందుతూ ఉన్నారు. మరి చాలా భయంకరమైన తోటి సహోదరుని పట్ల వ్యతిరేకమైన పాపాన్ని మరి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. సహోదరుడి పట్ల ఏమాత్రము కూడా ప్రేమ కానీ జాలి కానీ ఏమాత్రం కూడా లేదు ప్రియులారా. ఈనాడు చంపడమే ప్రతి చోట కూడా ప్రియులారా. ఒకరికొకరు గౌరవించుకుంటాం లేదు, ఒకరికొకరు ప్రేమించుకుంటాం లేదు. గౌరవించుకోకుండా, ప్రేమించుకోకుండా, ఒకరికొకరు హెచ్చించుకోకుండా, ఎదుటివానిని యోగ్యముగా నువ్వు ఎంచాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కానీ ఎదుటివాడిని ఎప్పుడు కూడా తగ్గించాలని, చిన్నచూపు చూడాలని ఈనాడు మానవుడు ఇటువంటి కల్చరు కలిగిన వాడిగా ఉన్నాడు. కయ్యూను లాంటి స్వభావము కలిగిన వాడిగా మానవుడు ఉన్నాడు ప్రియులారా. అయితే తన సహోదరుని ఎందుకు చంపాడు? దేవుడు అతని యొక్క అర్పణ అంగీకరించినందుకు. అంత మాత్రమే కాదు, యోహాను భక్తుడు, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో తేటగా ఈ వచనాన్ని మనకు తెలియజేస్తున్నాడు పిల్లరా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎందుకు తన సహోదరుని చంపాడు? మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. అతడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవిను, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే కదా అన్నాడు. సహోదరుని క్రియలు ఎలాగున్నాయంటే అండి, నీతిగల క్రియలు. అయితే కయ్యూను క్రియలు చెడ్డ క్రియలు ప్రియులారా. కయ్యూను క్రియలు ఎటువంటి క్రియలు అంటే చెడ్డ క్రియలు. ఈ చెడ్డ క్రియలను బట్టి ప్రియులారా తన సహోదరుని చంపాడు. కయ్యూను ఎవరు అనంటే దుష్టిని సంబంధి అన్నాడు. దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపాడు అని ఉంది. అతడు ఎందుకు చంపాడు అని ప్రశ్నించాడు ప్రియులారా. తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉన్నందున తన సహోదరుని చంపెను అనే మాట దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి తోటి సహోదరుడు మంచివాడైతే, ఆయన క్రియలు మంచివైతే, మనం ఈనాడు చాలామంది ఏం చేస్తున్నారండి? మరి అసూయ చెందుతున్నారు పిల్లారా. యేసుప్రభు వారిని శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు ఎందుకు చంపారండి? యేసుప్రభు మంచి క్రియలు చేస్తూ ఉన్నాడు. ఆయన చెడ్డ క్రియలు చేయడం లేదండి. ఆయన దేవుని క్రియలు భూమి మీద ఆయన చేస్తూ ఉన్నాడు. కుంటివారిని బాగు చేస్తూ ఉన్నాడు, గుడ్డివారిని బాగు చేస్తూ ఉన్నాడు, రోగులను బాగు చేస్తూ ఉన్నాడు, ఆకలి దప్పిలిగిన వారిని వారికి ఆహారం ఇస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చనిపోయిన వారిని లేవనెత్తుతూ ఉన్నాడు. ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నాడు. ఆయన చెడ్డ క్రియలు చేయడం లేదు, చెడ్డ కార్యాలు చేయడం లేదు. కానీ మంచి కార్యాలు చేస్తున్నందుకు ఈ శాస్త్రులు, పరిసయ్యులు అనేటి వారు లేక యూదులు ఆయన మీద అసూయ చెంది ఈయన ఎలాగో చంపాలో వారు కూడా ఆలోచన చేశారండి. ఆలోచన చేశారు. ఈనాడు ప్రపంచంలో కూడా క్రైస్తవులు అనబడిన వారు చెడ్డ క్రియలు ఎవరికి చేయరండి. అన్నీ మంచి క్రియలే చేస్తారు. సువార్త ప్రకటించడం అది మంచి క్రియ, అది చెడ్డ క్రియ కాదు. ఎవరు సువార్త ప్రకటిస్తారు? బ్రతుకు మార్చుకున్నవారు, జీవితాలను మార్చుకున్నవారు, మంచి క్రియలు చేసేవారు. చెడ్డ క్రియలు లేక చెడుతనము, దుష్టత్వములో నడుచుకున్న వారిని దుష్టత్వము నుండి మళ్ళండి, యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభుని నమ్ముకోవడం వల్ల మీ జీవితాలు మారతాయి అని ఎలాగూ సువార్త
ప్రకటిస్తూ ఉంటే ప్రకటించేవారిని సహోదరుడిని ప్రియులారా, తోటి సహోదరుడు, ఒకే రక్తము, అందరికీ ఒకే రక్తం ప్రియులారా. కానీ ఆ రక్తము ఒకే తల్లి కడుపులో నుంచి వచ్చినట్లుగా తల్లిదండ్రులు వేరైనప్పటికీ అందరి రక్తం ఒకటే ప్రియులారా. కానీ ఈనాడు మానవుడు ఏం చేస్తున్నాడండి? మంచి క్రియలు చేస్తూ ఉంటే అసూయ చేత, ద్వేషం చేత ఆనాడు కయ్యూను ఏ విధంగా తన సహోదరుని మీద పడి చంపాడు, ఈనాడు కూడా ప్రియులారా ఆ విధముగా మంచి క్రియలు చేసేవారిని చంపుతూ ఉన్నారు. ఆ కయ్యూను కల్చరు ప్రియులారా ప్రపంచమంతా వ్యాపించింది ప్రియులారా. ప్రపంచమంతా మరి ఆ విధముగా దానికి పర్యవసానము గుర్తెరక్క రేపొద్దున్న ఏం జరుగుతుందో తెలియక ప్రియులారా ఈనాడు చాలామంది ఆ విధముగా మరి చెడ్డ కార్యాలు, చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు. అలాగూ కయ్యూను హేబేలును చంపినందుకు ఏం జరిగిందండి? దేవుడు ఏం చేశాడు అని అంటే ఆ వాక్యభాగంలో మనం చూసినట్లయితే అతడు 12వ వచనం చూడండి. ఆ విధముగా చేసినందుకు దేవుడు జోక్యం చేసుకున్నాడు. 10వ వచనంలో అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీవు చేసిన పని ఏమిటి? ఈనాడు చాలామంది ఒక్కొక్క సహోదరుడిని అడగరండి, జోక్యం చేసుకోరు. ఎందుకు ఈ చెడ్డ పని చేస్తామని తోటి సహోదరుడు అడగడు. కానీ అయితే ఎవరు జోక్యం చేసుకుంటారు అని అంటే దేవుడు ఒక రోజున తప్పకుండా జోక్యం చేస్తాడు. నీ సహోదరుని పట్ల నీవు చేసిన పనేమిటి? ఆ రోజు దేవుడు జోక్యం చేసుకుని నీవు చేసిన పనేమిటి అని అడిగాడు. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచి నేల మీద ఉండకుండా నీవు చంపింపబడుదువు. గమనించారా? సహోదరుని చంపినందుకు మొదటిగా పర్యవసానం ఏం పొందుతున్నాడంటే శాపం ప్రియులారా. ఎవరి నుండి పొందుతున్నాడు? దేవుడు ఇక్కడ జోక్యం చేసుకున్నాడు ప్రియులారా. 12వ వచనంలో చూసినట్లయితే ఇక మీదట 12వ వచనంలో నీవు నేలను సేద్యపరచుచున్నప్పుడు అది తన సారము ఇక మీదట నీకియదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉందువు. కయ్యూనికి చేసిన పాపానికి పర్యవసానం అతడు పొందుతున్నట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రియారా. ఈనాడు మానవుడు కూడా నేను చేసిన దానికి ఎవడు చూస్తాడు? మూర్ఖంగా ఎవరో ప్రోత్సహిస్తే, ఎవరో చెప్పితే డైరెక్ట్గా వెళ్ళి చేసేస్తున్నారు. కానీ దాని వెనకాల ఎంత కీడుందో, దాని వెనకాల ఎంత శాపం ఉందో, దాని వెనకాల మరి కుటుంబము, జీవితం ఎంత నష్టపోవాలన్నది ఈనాడు మానవుడు ఎరుగక ఉన్నాడు ప్రియులారా. అలనాడు యేసు ప్రభు వారిని చంపినప్పుడు కూడా ఇక్కడ ఏమన్నాడు చూడండి, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉందువు అన్నాడు. యేసు ప్రభు వారిని కూడా యూదులు చంపినప్పుడు ప్రియులారా మీరు గమనించినట్లయితే యూదులు యెరూషలేముకు ఇప్పుడు చేరుకుంటున్నారు ప్రియులారా. వారు దేశ దిమ్మరలై తిరిగారు. కయ్యూనులాగా ఒక ప్రాంతము లేకుండా, ఒక పట్టణము లేకుండా ఆయా ప్రదేశాల్లో, ఆయా దేశాల్లో యూదులు దేశ దిమ్మరలై తిరిగారు ప్రియులారా. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు ఇప్పుడు తన స్వదేశానికి, యేసు ప్రభు ఉన్న ప్రదేశానికి ఇప్పుడు చేరుకుంటున్నారు ప్రియులారా. దేశ దిమ్మరలు అనే మాట మనం చూస్తున్నాం. యేసు ప్రభువుని చంపినందుకు యూదులు ఆ విధముగా మరి వారు తిరిగినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే కయ్యూను చేసిన పనికి దేశ దిమ్మరవైందువు, అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అంటున్నాడు ప్రియులారా. అవును, నువ్వు చేసేది ఏంటండి? దోషము ప్రియులారా, పాపము. దోషానికి శిక్ష లేదనుకుంటున్నావు, పాపానికి శిక్ష లేదనుకుంటున్నావు. అందుకనే నువ్వు చేసే క్రియలన్నీ కూడా నువ్వేం చేస్తున్నావు నీకు తెలియడం లేదు.
ఒక రోజున శిక్ష వస్తుంది. మనుషులు నిన్ను శిక్షించలేకపోయినా, అధికారులు నిన్ను శిక్షించలేకపోయినా, పోలీసు వారు నిన్ను తోటి సహోదరుని చంపినందుకు పోలీసు వారు నిన్ను శిక్షించకపోయినా దేవుడు మాత్రం శిక్షిస్తాడనే సంగతి నువ్వు మర్చిపోకూడదు. దేవుడు మాత్రం శిక్షిస్తాడని సంగతి మర్చిపోకూడదు. ఒక రోజున దేవుడు తప్పకుండా ఆయన జోక్యం చేసుకుంటున్నాడు నీ జీవితంలో. నీ జీవితంలో నీ పిల్లలు నష్టపోతారు. నీ జీవితంలో ఆ విధమైన క్రియలు నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ వ్యక్తిగతంగా నష్టపోతావు. నువ్వు తినడానికి, త్రాగడానికి, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఎన్నో మరి ఏమన్నాడు, నేల సేద్యపరుచినప్పుడు అది సారం ఇక మీదట ఇవ్వదు అంటూ ఉన్నాడు. అంటే అభివృద్ధి ఉండదు, సారం ఉండదు, నీ జీవితంలో సారం ఉండదు, అభివృద్ధి ఉండదు, నష్టపోతావు అనేది దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం పిల్లలు. అంత మాత్రమే కాదు, కయ్యను ఆ ప్రదేశము నుండి దేవుడు వెళ్ళగొట్టినట్లుగా చూస్తున్నాం పిల్లలు. ఆ ప్రదేశం నుండి దేవుడు వెళ్ళగొట్టాడు. అవునండి, ఒక రోజున నువ్వు చేసిన దానికి దేవుని నిన్ను వెళ్ళగొడతాడు. ఎక్కడికి వెళ్ళగొడతాడంటే పిల్లరా, నరకాగ్నికి పంపిస్తాడు నువ్వు చేసిన పనికి. కాబట్టి ఆ భయంకరమైన ఆ శిక్ష, నరకం, అగ్నిగుండం, పాపానికి వచ్చే జీతము రెండవ మరణం. ఆ రెండవ మరణం అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాలు అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపంపులు పొందాలి. కాబట్టి దేవుడు జోక్యం చేసుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, భూమి మీద దిగులు పడుతూ ఉన్నాడు. దేవుడు ఒక పని చేశాడు. ఏం చేశాడు అని అంటే దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టాడు. దేశదిమ్మరగా తిరుగుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కయ్యూనికి మరి ఒక గుర్తు వేసినట్లుగా దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం పిల్లలు. కయ్యూనికి ఏమి వేశాడంటే దేవుడు ఒక గుర్తు వేశాడు. ఎందుకు ఆ గుర్తు వేశాడంటే, మరొకళ్ళు ఈయనైతే తన సహోదరిని చంపాడు, కానీ ఈయనెవరూ చంపకూడదు, చూసిన వారు ఎవరు కూడా ఈయన చంపకూడదు అని ఒక గుర్తు వేశాడు. ఆ గుర్తును చూసిన వారు అందరూ కూడా ఈయనను చంపకూడదు, ఈయన చేసిన పనికి ఈయన చంపకూడదు, ఈయనలో నుండి ఇంకా అభివృద్ధి రావాలి, ఈయనలో నుండి ఇంకా మరి జనాంగం రావాలి అని చంపకోకుండా కయ్యూనును దేవుడే చంపేవాడు, వెంటనే చంపేవాడు. కానీ దేవుడు ప్రేమమయుడు, జాలిగలవాడు, ఒక గుర్తు వేశాడు. పిల్లలు గమనించినట్లయితే దీనిలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, అతడు చేసిన దానికి 200 శిక్ష పొందాడు. 200 కాదు కానీ ఇక్కడ ఏమన్నాడు, ప్రతిదండన 700 కలుగును అన్నాడు. చంపిన ఎడల అన్నాడు, ఎవడైనాను కయ్యూనును చంపిన ఎడల ప్రతిదండన 700 కలుగును. అంటే అలాగూ మరొక వ్యక్తిని చంపుకోకుండా 700 కలుగునని తెలియజేశాడు. కింద భాగాల్లో ఒక ఆయన చంపాడు. అదే కుటుంబంలో నుంచి వచ్చినవాడు ఒక ఆయన చంపాడు. ఆయన ఎవరు అనంటే లెమెకు. ఆ చంపినవాడు 700 శిక్ష పొందాడు. 700 ప్రతిదండన మరి పొందినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం పిల్లారా. కయ్యూను చంపలేదు కానీ మరొకరిని చంపాడు. కయ్యూను చంపలేదు కానీ మరొకరిని చంపితే ఆ కింద వచ్చిన భాగాల్లో వ్రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు చంపితే 700 అనే మాట మనం గమనించాలి ప్రియులారా. 700 శిక్ష. ఆనాడు 700 శిక్ష పొందారు. ఈనాడు ప్రియులారా మనకు శిక్ష లేకుండా, ఆ 700 శిక్ష లేకుండా యేసు ప్రభువారే మన శిక్షను భరించడానికి ఈ లోకానికి వచ్చాడు. గమనించారా? మన శిక్షను భరించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మన శిక్ష యావత్తు ఆయన పొందాడు. మన దెబ్బలు ఆయన పొందాడు. మన గాయములు ఆయన పొందాడు. ఆయనకు మరణము మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన మనకు బదులుగా మరణించడానికి వచ్చాడు. మన పాపము, మన శాపమంతా ఆయన వేసుకున్నాడు. మన సిలువను ఆయన భరించాడు. కయ్యూను స్వభావము లేకోకుండా, కయ్యూనులాగా మనం ప్రవర్తించుకోకుండా మంచి స్వభావం కలిగిన వారుగా ఉండాలని, మన జీవితాలను మార్చడానికి యేసు ప్రభువారు దుష్ట స్వభావం నుండి, దుష్టు నుండి మళ్ళించడానికి, దుష్ట స్వభావం నుండి మళ్ళించడానికి అపోస్తుల కార్యములు
యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు అని అంటే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినట్లయితే 3:26లో ఆ మాట చూసినట్లయితే 3:26 దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెనని చెప్పాను. దేని నుండి అండి? కయ్యూను లాంటి దుష్టత్వం, కయ్యూను లాంటి పాపము నుండి ప్రతి వాణిని మళ్లించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. కయ్యూను కల్చర్ పోగొట్టడానికి వచ్చాడు. కానీ ఈనాడు చాలామంది ఆ కయ్యూను కల్చర్లోనే ఉండి ప్రేమ, జాలిగల గుణం, దయగల గుణం లేకుండా ఈనాడు మానవుడు ఎంత క్రూరముగా ప్రవర్తిస్తున్నాడో, ఆ క్రూరమైన మరి ఆ దుష్టత్వం ఆనాడు యేసు ప్రభు వారి మీద చూపించగా, ఆయనను హింసించగా, బాధించగా, ప్రియులారా యేసు ప్రభు వారు నీ కోసం, నా కోసం ఆ శాపాన్ని, ఆ పాపాన్ని మనందరి కొరకు ఆయన అనుభవించాడు. ఆ క్రూరమైన శ్రమలు, ఆ బాధలు మన కోసం అనుభవించాడు. ఆయన యవన ప్రాయాన్ని దారబోసాడు, తన రక్తాన్ని చిందించాడు, మేకులు కొట్టించుకున్నాడు, ఆకాశానికి భూమికి మధ్యన వేలాడాడు. ఎందుకు అనంటే దుష్టత్వం నుండి, పాపం నుండి, ఆ కయ్యూను కల్చర్ నుండి, ఆ స్వభావం నుండి మనల్ని రక్షించడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. నమ్ముతావా ఈ సత్యాన్ని? యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, చెడ్డ కల్చర్ నుండి మంచి కల్చర్లోనికి రావడానికి, మనల్ని తీసుకుని రావడానికి, మనకు మార్పునివ్వడానికి యేసుప్రభు వారు సిలువలో ఆ విధముగా రక్షణ కార్యం చేశాడు. యేసుప్రభు నందు విశ్వాసం ఉంచుతావా? మార్పు చెందుతావా? ఆ స్వభావంతోనే ఉంటావా? ఆ పాపంలోనే ఉంటావా? ఆ శిక్షలోనే ఉంటావా? దేవుడు పంపించే శిక్షలోనే ఆ శిక్షకు పాత్రుడుగా ఉంటావా? ఇది అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అటువంటి చెడ్డ స్వభావము, అసూయ, ద్వేషం, కార్పణ్యం ఇవన్నీ కూడా మానుకొని ఆ కల్చర్లో నుంచి బయటకు వచ్చి మంచి స్వభావము, జాలి, దయ ఈ గుణాలతో ప్రభు కొరకు మంచితనం కలిగి జీవించితే నువ్వు ఆశీర్వదించబడతావు. అందుకని యేసు ప్రభు వారు నేను ఆశీర్వదించడానికి వచ్చాడు. అటువంటి కృప నీవు పొందుకొని నువ్వు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, చెప్పబడిన మాటలు మీరు దీవించండి. ఈనాడు భయంకరమైన ఈ కయ్యూను కల్చర్ ప్రపంచం ఏలుతుంది. ఆ కల్చర్ నుండి మీరు మంచి వాతావరణంలోనికి మీరు తీసుకుని రావాలని, ప్రతి మనుషుని కొరకు మీరు మరణించారు, మీరు చనిపోయారు, సమాధి చేయబడి తిరిగి లేచారు. ఈ లోకంలో మీరు మంచి చేయడానికి వచ్చారు, ఎవరికి కీడు చేయలేదు. ఈనాడు కీడు చేసి ఈ ప్రపంచం ప్రభువా మిమ్మల్ని తెలుసుకుంటూ లేదు. తన సహోదరుని పట్ల ఏ విధమైన బిహేవియర్ కలిగి ఉంటున్నారో తెలుసుకుంటలేదు. తెలుసుకునేటట్లుగా సహాయం చేయండి. వారు మనోనేత్రాలు వెలిగించండి. వాక్యం అన్న ప్రతి బిడ్డను దీవించండి. మారు మనసు, పాప క్షమాపణ, పశ్చాత్తాపం దయచేయండి. ప్రతి కుటుంబంలో కావలసిన శాంతి, సమాధానం, నెమ్మది మీరు దయచేయండి. బలహీనులను మీరు బలపరిచి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్కాలం ఇచ్చి మీరు నడిపించమని, తోడైండమని ఈ దిన ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షణకర్త యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.